రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేసేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ప్రెగ్నెన్సీలో టైలినాల్ వాడడం వల్ల బిడ్డకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. టైలినాల్ అన్న పారాసిటమాల్ అనే రెండు సేమేనండి. యుఎస్ అండ్ జపాన్లో వచ్చేసి వాటిని టైలినాల్ అని అంటాము, మన యూరోప్ కంట్రీస్ మనము వచ్చేసి పారాసిటమాల్ అని అంటాము. సో ఎక్కడా కూడా దానికి ఎవిడెన్స్ లేదండి. రీసెంట్గా 2025లో హార్వర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన రివ్యూ పేపర్లో ఏముందనంటే, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ పారాసిటమాల్ వల్ల పిల్లలకు ఆటిజం, ఏడిహెచ్డి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారనమాట. అంటే చాలా రోజులుగా మీరు పారాసిటమాల్ వార్త కంటిన్యూస్గా తీసుకుంటే, ఎక్కువ డోసెస్లో తీసుకుంటూ ఉంటే, అంతేకాని ప్రెగ్నెన్సీలో ఏదో జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు, ఇంకొకటి వచ్చినప్పుడు, నొప్పులకు వచ్చినప్పుడు మనం తీసుకున్న 1-2 పారాసిటమాల్ టాబ్లెట్ వల్ల బిడ్డలకు ఆటిజం వచ్చే ఛాన్స్ లేదండి. సో ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత చాలామంది నా ఫ్రెండ్స్, యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి, ఇది నిజమా, పారాసిటమాల్ వేసుకోవచ్చా? నా సిస్టర్ కూడా అడుగుతుందనమాట, పారాసిటమాల్ ప్రెగ్నెన్సీలో వేసుకోకూడదా, ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఏమి ఇబ్బంది లేదండి. కాకపోతే ఎనీ టాబ్లెట్ మీరు ప్రెగ్నెన్సీలో తీసుకున్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే తీసుకోండి. థ్యాంక్ యూ.